ఓం శాంతి. జ్ఞానసుధ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మైండ్ అండ్ పాజిటివిటీ గురించి చూద్దాం. మనస్సుకి చాలా అనంతమైనటువంటి శ్రేష్టమైన కర్మలు చేయగలిగిన ఎంతో శక్తి ఉంది, ఎంతో తేజస్సు ఉంది, ఎంతో ఓర్పు సహనం ఉంది. కానీ అది మన వ్యర్థ ఆలోచనలతో, మన నెగిటివ్ ఆలోచనలతో అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. అదేవిధంగా మన మనస్సులో ఏ విషయం జరిగినా, ఏ సందర్భం జరిగినా విపరీతంగా ఆలోచించకుండా దానికి పాయింట్లోనే ఫుల్ స్టాప్ పెట్టి మనం ఎంత పాజిటివిటీని క్రియేట్ చేస్తామో ఆ మానసిక రుగ్మతలన్నింటికి మనం ఫుల్ స్టాప్ పెట్టగలం. అందుకనే మన పురాణాల లోపల, భారతీయ వేద గ్రంథాల లోపల ఋషులు, మునులు మనస్సు మీద ఎంతో సాధన చేసి ఎంతో శక్తిని సంపాదించారు. అందుకనే వాళ్ళు ఏమంటారంటే, మన మనస్సులో, మన హృదయం లోపల అనంతమైనటువంటి అపారమైన శక్తి ఉంది. ఆ శక్తితోనే మనం ఎన్నో పరిస్థితులని ఎదుర్కోగలం, రీసెర్చెస్ చేయగలం, భగవద్భక్తితో అసంఖ్యాకమైనటువంటి శ్రేష్ఠ కర్మల్ని చేయగలిగినటువంటి శక్తి కూడా ఆ పాజిటివిటీ నుంచే వస్తుంది. కానీ ఈరోజు మనకు తెలియకుండానే మనం ఎన్నో రకాల నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాము. మనం ఎన్నో వింటూ ఉన్నాం. ఉదాహరణ కోసం పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్ భగవద్గీత లోపల కూడా మయ్యేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేశయ అంటే భగవంతుడు, ఈశ్వరుడు మన మనస్సు విపరీతంగా నెగిటివ్ ఎమోషన్స్ ఆలోచించకుండా మన మనస్సు శ్రేష్టంగా ఉన్నతోన్నతమైనటువంటి ఆలోచనలని సక్రమ మార్గంలో ఆలోచించడానికి నీ మనస్సుని, నీ బుద్ధిని నా యందు పెట్టు. అంటే మయ్యేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేశయ. భగవంతుడు అనగా ఒక మహాశక్తి, శాంతి సాగరుడు, ఆనంద సాగరులు, ఒక అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి మన మనస్సుని శక్తిశాలిగా ఆనందంగా చేయగలిగినటువంటి ఒక సుప్రీం పవర్, సుప్రీం హౌస్, సుప్రీం ఎనర్జీ. ఏ రోజైతే మన మనస్సుని, మన బుద్ధిని, మన వివేకాన్ని, మన తెలివితేటల్ని మన నిజ జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కర్మకి ముందు, ప్రతి సంకల్పాన్ని భగవద్భక్తితో, శ్రేష్ఠ ఆలోచనతో, వివేకంతో ఏ రోజైతే చేస్తామో ఆ రోజు మన మనస్సు మనకు తెలియకుండానే ప్రశాంతతని, నిర్మలతని కోరుకుంటుంది. ఆ పాజిటివిటీ మనకి తెలియనటువంటి ఒక అనుభూతిని ఇస్తుంది. అందుకనే సామెతలలో చెప్తారు, లోకానికి మించిన గ్రంథం లేదు, జీవితానికి మించినటువంటి గొప్ప గురువు లేడు. లోకం లోపల ఎంతోమంది వ్యక్తుల యొక్క స్వీయ అనుభవాలన్నింటినీ మనం చదువుతూ ఉన్నా, స్వీకరిస్తున్నా, ఆ మహాన్ ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు, పుణ్య పూజనీయ ఆత్మలు నడిచినటువంటి అడుగుజాడల లోపల మనం కూడా నడుస్తూ వాళ్ళు ఏ విధంగా సమర్థమైన నిర్ణయాలను తీసుకొని మనస్సుని పాజిటివిటీతో ఫిలప్ చేశారో అలాంటి పాజిటివిటీని నా జీవితం లోపలికి తీసుకోవటమే లోకానికి మించినటువంటి గ్రంథం లేదు అని చెప్పడం. జీవితానికి మించిన గొప్ప గురువు లేడు. గతంలో నేను ఎన్నో తప్పులు చేస్తుంటాను, ఎన్నో పొరపాట్లు చేస్తుంటాను. మరలా అలాంటి సందర్భం నా జీవితంలో ఎదురైనప్పుడు అలాంటి తప్పు పొరపాటు లేకుండా నా జీవితాన్ని మంచి డిసిప్లిన్గా ముందుకు తీసుకువెళ్ళటమే జీవితానికి మించినటువంటి గురువు లేడు. కాబట్టి ఎంత మనము జ్ఞానము, యోగము, ధారణ శక్తి అంటే జ్ఞానము విని వదిలేసేటువంటి మెట్ట వేదాంతం కాదది. ప్రాక్టికల్ సైన్స్, ప్రాక్టికల్ అప్లికేషన్. నేను ఎప్పుడైతే దాన్ని ప్రాక్టికల్గా నా సమస్యలని ఎదుర్కోవడానికి ఉపయోగిస్తానో అప్పుడు పాజిటివిటీతో, శుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఆలోచన బలంతో ముందుకు వెళ్తూ
నన్ను నేను ఉదాహరణ మూర్తిగా చేసుకుంటూ నా మనస్సుని అనంతమైన శ్రేష్ఠ పుణ్యకర్మలు చేయడానికి కావలసిన శక్తితో, పాజిటివిటీతో నింపుకోగలను. ఓం శాంతి.